వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలయ్యి 10 నెలల కాలం వ్యవధి అయితే గడుచుకుంటూ వచ్చింది. మరి ఈ 10 నెలల కాలం వ్యవధిలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అని మనం ఒకసారి చూసేద్దాం. ప్రస్తుతం అయితే న్యూ మార్కెట్ లో అయితే మనం ఉన్నాం. హైదరాబాద్ నగరానికి సంబంధించి న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే మనం ఉన్నాం. మరి ఇక్కడ పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి రూలింగ్ గురించి ఏం చెప్తారు, అసలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిపాలనా విధానం కొనసాగుతుంది ఏంటి అని పబ్లిక్ లోకి వెళ్ళి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మరి మీ పేరమ్మా? నా పేరు దుర్గమ్మ. ఏం చేస్తుంటారు? కూలి పనే చేస్తాం. కూలి పనే చేస్తుంటారు. ఏంటమ్మా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది మీకు? ఏమో నాకంత తెలియదండి. పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏం వస్తలేదు. ఏం పథకాలు వస్తున్నాయి? మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా. ఇవ్వలేదుగా ఇంతవరకు. మళ్ళా ఇవ్వట్లేడుగా, మరి ఎప్పుడు ఇస్తాడో ఏమో. మరి 500కి గ్యాస్ సిలిండర్ రావట్లే. ఏం రావట్లే. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అని అన్నారు కదా. ఏది మాకేం రావట్లేదు కూడా, కడతనే ఉన్నాం. మరి మహిళలకి ఉచిత బస్సు పెట్టారు కదా, ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటంటారు? ఇక బస్సు వల్ల అంటే ఫ్రీ బస్సు చేయబట్టి పోతున్నాం వస్తున్నాం. ఇక మరి ఇప్పుడు దసరా వచ్చేసింది కదా, బతుకమ్మ చీరలు ఏమన్నా ఇచ్చినాడా రేవంత్ రెడ్డి? ఇవ్వలేదు. ఓటేస్తాడు ఆయన కేసీఆర్ చీరలు కూడా ఏం మంచిగా ఉన్నాయి. సరే అయిపోద్ది అనమాట. 4000 చేస్తానన్నాడు. ఏది 2000 ఇస్తారా? మాకు పింఛని ఇస్తున్నారా? 4 తెలంగాణ అంటున్నాను. 4000 ఇస్తానని సని ఇస్తానన్నాడా లేదా? ఓటేసిన వరకే. ఓటేయంగా సరే అయిపోయి ఆడు ఏనాడు చచ్చిపోతాడు. తక్కరే సావాలి లంచవాడు. కాదమ్మా, మరి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? ఏం లేదు అసలు. ముండ్రాలకు అసలు ఇదే లేదు. నేను 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది వచ్చినాను. ఇల్లు అందరికి ఇచ్చారు కాదు, ఇల్లు అందరికి ఇచ్చారు. మాకు ఇచ్చిండా? ఈ నా కొడుకు ఏమి ఇవ్వలేవు. రేషన్ కార్డు ఎక్కడే, ఆధార్ కార్డు ఎక్కడే, అన్ని మాకు ఎక్కడనే. ఆంధ్ర నుండి వచ్చాం కానీ మాకు అక్కడ ఏం లేవు, ఎక్కడే ఉన్నాయి. మాకు ఇచ్చాడా ఆయన కొడుకు? ఎవడు వచ్చినా ఏం చేయడు మాకు. నా కొడుకు అయినా పీకేది ఏం లేదు. ఓట్లు ఇప్పుడు అడగడా రావాలి, జోరు తీసుకుని కొడతాం లంజావుడు. డబుల్ బెడ్రూమ్ అందరికి ఇచ్చారు. మాకు ఇచ్చిందా? ఇవ్వలే. 500కి గ్యాస్ సిలిండర్ వస్తుందంట కదా. ఏది నా కొడుకు ఎవడో లేదు. ఆ డబ్బులు కూడా పడ్డలేదు. 800 రూపాయలు మావే తీసుకుంటారు. ఇంకా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నారు అంటున్నారు. ఏం లేదు. కిరాయి ఇంట్లో ఉంటారు, ఇంటికాయలు చేపించుకున్నారు. మాకు చేయలే. కిరాయి కట్టుకొని ఉంటే మేము 4500 నెలకు పొయ్యాలి మేము. మరి మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా. లేదు, ఏమి ఇవ్వడం లేదు. ఆయన చెప్పిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు. కూడా నెరవేర్చలేదు. వీడికి తీసేసి ఏరేవాడు అడుక్కున్నాడు ఎక్కిన మంచిదా సీటు, ఆడికి తీసేయాలి ముందు. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? బస్సే ఫ్రీ ఇచ్చిండు, ఇంకేం ఇవ్వలే మాకు. ఏమి ఇచ్చిండు? ముండలమై ఉన్నాము. 10 సంవత్సరాలు వయసులో ఇక్కడికి వచ్చాము హైదరాబాద్. ఇప్పుడు ఏం లేదు మాకు ఆడవల్ల. అసలుకి ఏంటి మరి 10 నెలలు ఇస్తానంటే 4000 ఇస్తానని చెప్పిండు. 4000 ఇస్తా అంటే అప్పుడప్పుడు ఏమి ఇచ్చిండు? ఇస్తా అంటే ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ చేసి గ్రోసే బసే మన కరువుని చెప్పు బ్యాంక్ డబ్బులని మాఫీ చేసిన ఇంకేంది చేస్తాడు. ఏం లేదు మాకు అక్కడ. చెప్పు చేసినాడు ఏం చేయలేడు. చెప్పు బాగానే చేస్తారు, అన్ని అవుతామాట. బాగానే చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? చేసినప్పుడు చేస్తాడేమో కాదా? అన్ని ఉడుకుడుకు అన్న అప్పుడే అవుతారా? మాట్లాడి పని చేయదు. ఎవరు మంచి అమ్మని తింటున్నాడు, మంది అమ్మని తింటున్నాడు. తీయాలంటే నోట్లో మెడబెట్టిన లంజాడుకును కేసీఆర్ గారు. ఇప్పుడు రోడ్డు మీద తెచ్చిన అందరికి మంచి చేయాలి. కేసీఆర్ ఏం చేసినాడు? మాకైతే ఏం చేయలేదు. కేసీఆర్ ఏం చేసినావు? పెళ్ళం తెగినామా? కేసీఆర్ పెళ్ళం తెగినామా? అందరూ అట్లే ఉన్నారు. కేసీఆర్ చేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ పెళ్ళం అన్ని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమి ఇచ్చిండు? అప్పుడు ఏం చేసిన చెప్పు. మరి ఇంకేమి ఇస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు కదా. అంటే చేస్తాడేమో. 10 సంవత్సరాలు ఆయన వచ్చే వరకు ఆయన తెలవాలి అన్ని. ఇల్లు ఎప్పుడు అన్నాడు? ఇల్లు ఇచ్చిండా? ఇచ్చినాడు మరి. ఏదంటే మీకు ఇంట్లో వచ్చి ఇస్తాడా?
కాదు, అంత అంత కోపం ఎందుకు వస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదంటే మీకు? రైతు రెడ్డి బాగానే చేస్తుండు కదా రా, ఇంకేంది చేసినోడు చేస్తూనే ఉన్నాడు కదా, ఇంకేంది మంచిగా చేయట్లేదని చెప్తున్నారు కదా. సరే కేసీఆర్ అని చేసిండు, కేసీఆర్ అట్లా ఉన్నాడు, రైతు ఎట్లా ఏం చేసిండు చెప్పు. కేసీఆర్ అని చేసిండు. ఈయన కూడా మాఫీ చేసిండు కదా. నేను ఆమె అంటున్నది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసినాడని, ఈమె అంటున్నది రేవంత్ రెడ్డి మంచిగా చేయలేని. రైతు రెడ్డి మాఫీ చేయలేడా? ఎందుకు చేయలేడు? చేసిండు కదా. ఇల్లు అంటే కేసీఆర్ ఇచ్చిండు, వెళ్ళిపోయిరా ఇంట్లో పోయిరా. లోన్ తీసుకుంటాడు, పైసలు తీసుకుంటాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తలేరు, లేని వాళ్ళకి ఇస్తలేరు ఇల్లు. రాపిచ్చినాం ఇల్లు, ఆగో మాకు పింఛు 2 నెలలు 1 నెల ఇస్తుండు. వాళ్ళు ఎమ్మెల్యే అందరు గెలిచిపోయిన వాళ్ళు తినటోనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా. ఈ 10 నెలల కాలంలో ఎలా గడుస్తుంది ప్రభుత్వం మీకు తెలిసినంత వరకు? అట్లనే నడుస్తుంది, ఏం నడుస్తుంది ఏమన్నా పథకాలు, ఏ పథకాలు అమలు చేయగలిగారు? చేయకుండా మంచిగా చేసిపోయింది, అది చచ్చిపోయిందని ఈ కేసీఆర్ నుంచి మాకు 2 నెలలు 1 నెల పింఛన్ ఇస్తుండు. ఇక బుక్ తీసుకొని పోయినాం, ఇక రాలే అంటుండు. ఇప్పుడైతే ఎలా ఉంది ప్రభుత్వం, ఎలా ఉంది రేవంత్ రెడ్డిది? మాకు ఇల్లు కూడా లేదు, ఏం లేదు, ఇల్లు కూడా రాపిచ్చినాము, ఆ ఇల్లు కూడా ఇస్తలేరు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. మీరేం చెప్తారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా కొనసాగుతుందంటే? చెప్పండి అండి, మీ పేరండి? కర్నూలు జిల్లా సార్, కర్నూలు జిల్లా. ఓకే, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా. పరిపాలన విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? తినుండదు, మంచిగా ఉంది, ఇంకో ఏ విధంగా అంటారు? బాగానే ఉంది. ఇది ఏ విధంగా ఆయన ఇస్తానన్న పథకాల రూపంలోనా? ఇస్తున్నాడు కదా, రుణమాఫీ చేసిండు 2 లక్షలు చేసిండు సార్. మాఫీ చేశారు. మరి ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారు? మొత్తం లేడీస్కి వస్తుంది, మనకు రాజ్యానికి రాదు. లేడీస్ అసలు ఉపయోగం ఏంటి? ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? ఉంటది. కానీ జాబోలు తీసి వాళ్ళు తీసి మనం గరిబోలు పెడితే బాగున్నాయి కదా. జాబోలు అందరు ఫుల్ ఎత్తుడు, అదే కదా. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారు అసలుకి? ఏమి ఉన్నాయి చిన్న ఉపయోగం లేదు. లేవు అన్ని లేవు. ఎందుకను చెప్తే నమ్మకు. ఇంకా మేము 30 ఏళ్ళ సందులు ఉంటున్నా. ఒక్క రోజు దొరికితే 3 రోజులు దొరుకుతలే పని. ఏంటంటే ఒక్క రోజు చేస్తున్నాం, అది ఎట్లా నడుపుతున్నాం, గాలం గడిపేస్తున్నాం. దేని వల్ల అంటారు పని లేకపోవటం? వచ్చిన మొత్తం మాకు పనులు 900 కూలిందంటే 500 పోతాం. మన దుకాణాల గంజల మొత్తం వాళ్ళే జమ అయిపోయారు. 10,000 వాళ్ళకు రూమ్ ఇస్తారు, పని కరెంట్ ఇస్తారు, నల్ల ఇస్తారు, ఆనే ఉంటారు. నెల 10,000 చేస్తారు. ఈడ సంఖ నాకు సత్తున్నాం. ఒక్కో రోజు చేస్తాం, 2 రోజులు పని దొరకలేదు. నరకం చూస్తున్నాం, కానీ ఏం చేస్తాం? ఏం మళ్ళీ ఇంత మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా ఉంది? ఎవరేం చేస్తున్నాడే బాబు, దిమాగ్ ఖరాబ్. ఇక్కడ ఏం చేస్తుండో 10 సంవత్సరం అయింది, ఏం చేస్తుండో ఇక్కడ చేస్తుండో మాకు తెలియదు. ఈ ఉచిత బస్సు పెట్టారు కదా, మాకు ఏడొచ్చినాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 లక్షలు, 10 లక్షలు ఏడొచ్చినాయి. ఎవరు రూపాయి రాలే. ఏం వచ్చినాయి చెప్పు. నేనైతే చూస్తున్నా, ఈయన నరకం చూస్తున్నా. ఏంటి మంచిగా సాటిల్ పని చేసేటోని. నాకేముంది, ఒక్కరోజు అయితే 3 రోజులు పని దొరుకుతలేదు. అంతే అచ్చురు వాళ్ళు ఇక్కడ మొత్తం గజ్జల పచ్చు మస్తు అమలు. ఏ పథకాలు అమలు చేయగలిగారు ఈయన వచ్చిన తర్వాత? ఏం అమలు చేయలేదు మా దగ్గర. మల్లెపేట గజ్జల మటుకు ఏ అమలు కానీ. చెప్పండి, రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది మీకు? నేను పేరు చెప్పారు, మీరు అడగమన్నారు. నా పేరు మస్తాన్. నేను 8 years అయింది ఆర్టీసీ ఎంప్లాయీ, రిటైర్ అయ్యాను. నాకు దగ్గర 4 లక్షలు రావాలి ఆర్టీసీ నుంచి. 10 ఏళ్ళు రిటైర్ అయ్యాను. ఆర్టీసీ ఇంతవరకు నాకు ఒక్క డబ్బు కూడా చెల్లించలేదు. ఇంకోటి, నాకు 5 అమ్మాయిలు 2 అబ్బాయిలు కిరాయి ఇంట్లో ఉన్న, సొంత ఇల్లు లేదు. ఆర్టీసీ కాబట్టి వాళ్ళు ఏం చేశారు, రెడ్ కార్డు ఇచ్చారు. ఫ్యామిలీ కార్డ్, మన రేషన్ కార్డు ఇవ్వలేదు, రెడ్ కార్డు ఇచ్చారు. వయం రెడ్డి ఇప్పుడు లీడర్ అయినా కానీ ఎక్కి 4 నెలలు అయింది, ఆయనకి ఏమీ తెలియదు. ఎందుకంటే ఆర్టీసీ గవర్నమెంట్ కాబట్టి మీరు ఎందుకు అడుగుతలేరు?
మీరు పెన్షన్ కరెక్ట్ రావడం లేదు. 2000 SRBS అని వస్తుంది, PF 2700 వస్తుంది, అది కూడా నెలకు రాదు. ఈ ఆటో 8 ఏళ్ళ నుంచి ఆటో నడుపుతున్నాను. బస్సు ఫ్రీ లేడీస్కు, బస్సులు ఫ్రీ లేడీస్కు. జనం ఆటోలో ఎవరు ఎక్కడం లేదు. ఎట్లా బతకాలి మేము చెప్పండి, మీరే ఆలోచించండి. ఇప్పుడు ఆడవాళ్ళు రోడ్డు మీద లోపలించి రోడ్డు మీద తన భర్తను తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కిస్తున్నారు, కానీ ఆటోలో ఎవరు ఎక్కడం లేదు. మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే చాలా పరిస్థితి ఘోరమైపోయింది. ఏం చేయాలి చెప్పండి మీరు? పెన్షన్ ఇస్తున్నారు, ఆర్టీసీ కాదు ఆటో వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు చెప్పండి మీరు, చెప్పండి, మీరే ఆలోచించండి. ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇప్పుడు అంత మాట్లాడుకుంటూ కూడా? నాకు ప్రాబ్లం, ఎంత ప్రాబ్లం ఉంది కానీ ఆటో అని ఇప్పుడు ఈ సెంటర్లో కూడా ఆటోలు ఎక్కి తిరిగాడు, పెన్షన్ ఇస్తాం ఆటోలో తిరిగాడు. సోనియా గాంధీ కొడుకు సోనియా గాంధీ కొడుకు ఆటోలు ఎక్కాడు, ఆటో వాళ్ళు కూడా బస్సులు ఎక్కి బుచ్చమడిగారు, ఆయనకు కూడా తెలుసు. ప్రాబ్లం ఇట్లుంది, ఆటోలు దందలు లేవు, ఏమీ లేదు, అందరూ బస్సులు ఎక్కుతున్నారు ఆధార్ కార్డు మీద. ఎందుకంటే ఇది ఏది, ఈయన ఎక్కి 5-4 నెలలు, ఈయనకి ఏమీ తెలియదు. వాడంటే కేసీఆర్ అంటే తాగుబోతు ఆడే అందరు చేసిండంటే ఒక మ్యారేజ్ కు బిడ్డకు ఇచ్చాడు అంతే, 1,00,000 ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు, 1,600 ఇచ్చాడండి వాడు. అది జనము నేర్చుకుంటాం. నాకు ఇల్లు లేదు, వైట్ కార్డు లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి చెప్పండి? పేదల పొట్ట కొడుతున్నారు రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత. ఆయనకు తెలియదు. 4 నెలలు నువ్వు ఎక్కావు, నీకు తెలియదు. ఆలోచన పడి నువ్వు ఏం చేస్తావు గ్రహించుకొని మాట్లాడు అంతే. నా ప్రాబ్లం ఇటు ఉంది చెప్పాను, నేను ఎక్కువ మాట్లాడేది అవసరం లేదు. మీకైతే ఇలా రన్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఆర్టీసీ ప్రాబ్లం ఒకటి ఉంది, అంతేకాకుండా ఇంటి ప్రాబ్లం ఒకటి ఉంది. అంతేనండి, అంతే. घरा घरा तोड़ रहा, क्या कर रहा उन्हें भी कर रहा क्या? అంటే అక్రమ కట్టడం, हिंदी 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 बोलो, हिंदी बोलता हूँ। हाँ హైడ్రా అంటే అక్రమ కట్టడాలు ఉన్నాయి కదా, FTL పరిధిలో ఉన్నవి, అవి వరకే కూల్ చేస్తున్నారు కదా. क्या बोल रहा भाई ने? समझ में आया तेरे को? मैं तेलुगु में बोलो, सुनो, हिंदी बोलो। ये है ना जो नदी में बंदी है, हाँ वही लदी में बने, सही बात है। हाँ हाँ बोलो बोलो बोलो। नदी में भी है ना, हाँ दूसरों को बना के भी दिए तो किराए को दे दिए, हाँ दे दिए। हाँ फिर यही छे। हाँ यही छे। समझ गया? हाँ शादी कराया करना भी उन लोगों का। हाँ हाँ शादी, कराया उन लोगों के भी है। अरे वो तुम तोड़ रहे, तुम भी तोड़ रहे। दिए ना। अरे हाँ जी, कल न्यूज में हाँ कल वहाँ भी दिए ना भाई। अरे वहाँ भी दिए। తెలుగు में बोलो ना जी, तुम बोलो ना తెలుగు में। అక్కడ కూడా డబ్బులు మీరు ఇల్లు కట్టించారు, ఇక్కడ కాదని ఇరగొడుతున్నారు వాగులో, అది కరెక్టే. కానీ లేని వాళ్ళకన్నా ఇవ్వండి, లేని వాళ్ళకన్నా ఇవ్వండి. ఎవరికి లేదు, డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారని ఎవరికి ఇస్తున్నారు? నేను ఎవరికి ఇస్తున్నారు? రేషన్ కార్డు నాకు ఇప్పుడు కనీసం 8 years నుంచి లేదు, అర్థమైందా? నేనేం చేయాలి? నేను బండి ఆటో నడుపుతున్నా, నా బండి సహాయంతో మీకు నంబర్ ఇస్తాను. మరి ఏం చేస్తున్నారు మీరు ఆలోచన? ఇప్పుడు మీ కొరకు ఎంతో మంది తిడుతున్నారు, వింటున్నాం, చూస్తున్నాం. మా ప్రాబ్లం ఉంది, మీకు చూడండి. మీకు మీరు ఇంత ముందు కూడా బాబెంబడి ఉన్నారు, మాకు తెలుసు. సీనియర్, మీకు అన్నీ తెలుసు, మీకు తెలియదని కాదు, అన్నీ తెలుసు. ఎట్లా నడవాలి, ఎట్లా ఇది చేయాలి, అది ఆలోచన పడి జనానికి ఇచ్చేయండి, మీరు బాగుంటుంది. జనం మనిషి ఒక తీరు మాట్లాడాడు, ఒక తీరు మీతో మాట్లాడు, మీతో జనంతో కలుస్తారా మీరు? చెప్పండి, మీరు కలుస్తారంటే మేమే మీ దగ్గరికి వస్తాం. కలవరు కానీ ఒక ఆలోచన పడి మీరు ఇది చేయండి. 10 మంది 10 మాటలు మాట్లాడతారు, చెడ్డ అంటారు, మంచిది అంటారు, కాదని కాదు. కానీ మీరు ఎక్కి కూడా ఒక 5 నెలలు 6 నెలలు కానీ తిరగడు, అది మీరు ఆలోచన పడి
పేదోళ్ళకు ఆటో వాళ్ళకు వాళ్ళకు మంచి చేసేది నేర్చుకోండి. సోనియా గాంధీ కూడా ఆటోలో తిరిగాడు, ఎలక్షన్ కాక ముందు తిరిగాడు. అది మీరు ఆలోచన పడి ఇచ్చండి. మీరు ఆలోచన చేసి చేయాలంటారు. ఏం చేసినా వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇది ఆడపిల్ల పని చేస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదమ్మా, ఎలా అనిపిస్తుంది పరిపాలనా విధానం? నాకు రాజకీయ విధం తెలియదు. మేము మోటార్లో మోటార్ పని చేసుకొని బతుకుతాం అంతే. రాజకీయం గురించి కూడా నేను మిమ్మల్ని అడగట్లేదు. మీకు ఏమైనా పథకాలు ఇస్తానన్నా ఇచ్చాడా లేదా? ఏం పథకాలు? 6 గ్యారెంటీలు అని చెప్పాడు కదా. ఆ? 6 గ్యారెంటీలు అని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు. గ్యారెంట్లు ఏమేమి నాకు తెలియదు, అందుకే నేను అడుగుతున్నా. 2500 ఇస్తానన్నాడు కదా, మహిళలకి వస్తున్నాయా? రావట్లే. 500కి గ్యాస్ వస్తుందా? వచ్చింది కానీ మాకు ఎక్కువ రేషన్ కార్డు లేదు, రావట్లే. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు కదా, అది వస్తుందా? రావట్లే. రావట్లే. అది కూడా రావట్లేదు. రావట్లే. ఈ ఉచిత బస్సు స్కీమ్ అన్నా యూజ్ చేసుకుంటున్నారా మీరు? ఆ? ఈ ఉచిత బస్సు పెట్టారు కదా, ఫ్రీ బస్ పెట్టారు కదా. అది వేస్ట్ పెట్టాడు. అది వేస్ట్ గా పెట్టాడు. ఎప్పుడు తిరిగేదే కానీ తిరుగుతాము, ఊక తిరగాము. తిరుగుతారు, మేము తిరగాం. మాకు నచ్చలేదు అంతే. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం లేదనుకుంటున్నారా? లేదు. ఎందుకని అనుకుంటున్నారు ఉపయోగం లేదని? అది గవర్నమెంట్ జాబులకు ఉపయోగం ఉంది, మా మోటార్లకు లేదు. మాకు ఏదైనా పని చూపిస్తే, పని పెడితే, ఏదైనా పెడితే ఉపయోగం. దాని నుంచి ఏం లాభం లేదు మాకు. అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అన్నాడు కదా, ఇవన్నీ సాధ్యం చేయగలిగారా? ఏమో తెలియదు. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నాకు రాజకీయం గురించే తెలియదు. నమస్తే అండి, చెప్పనా? మీ పేరన్నా? షేక్ ఖాజామనుద్దీన్. ఏం చేస్తుంటారు? కూలి పని చేసా. కూలి పని చేస్తా. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఏ విధంగా ఉంది పరిపాలన? మంచిగా ఉన్నాయి, మంచిగా ఉందా? అన్ని మంచిగా ఉన్నాయి, అంటే ఏ లెక్కన? అన్ని లెక్కలు మంచిగా ఉన్నాయి. అన్ని లెక్కల. ఈ ఇస్తానన్న 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? ఇస్తాడన్నా ఒప్పుకున్నాడు, ఇస్తాడు, మెల్లమెల్ల ఇస్తాడు. వరకు ఏం అమలు చేయగలిగాడు? అన్ని ఇస్తాడు వాడు. ఇప్పటి వరకు ఏం అమలు చేయగలిగాడు? ఏం చేయలేరు, బస్సు ఒకటే ఫ్రీ చేసిండు అయిపోయి. మరి దసరా వచ్చేసింది, బతుకమ్మ ఆడుతున్నారు, బతుకమ్మ చీరలు కూడా ఇయ్యలే. ఇస్తా అన్నాడు, ఇంకా ఇయ్యలే, ఇస్తాడు, ఇస్తా అన్నాడు. మరి బతుకమ్మ కూడా అయిపోతుంది కదా. ఇస్తా అన్నాడు, ఒప్పుకున్నాడు, ఇయ్యలేరు, అయిపోయా. మరి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అసలుకి? ఫ్రీ బస్సు బేకారు, అది మంచిది లేవు, అయిపోయి. కాదు, మరి ముసలి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తా అన్నాడు కదా, అది కూడా అది చేయకుండా ఈ ఫ్రీ బస్ పెట్టారు ఎందుకంటారు? చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? కేసీఆర్ బాగలేదు, ఇవి బాగున్నాయి, అయిపోయా. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది అంటున్నారు చాలా వీళ్ళంతా. మరి బాగలేదు, అయిపోయింది. ఇప్పుడైతే ఎలా ఉంది పరిపాలన విధానం? ఇప్పుడు బాగున్నది. ఏ పథకాలు అమలు చేయకుండానే బాగుంది, ఇప్పుడైతే మంచిగానే ఉంది. మీ పేరండి? నా పేరు మొహమ్మద్ సమీరుద్దీన్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? నీ కలర్ పని చేస్తా, లేబర్ పని. ఎవరు పని చేస్తున్నారు? మరి ఏంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఎలా అనిపిస్తుంది పరిపాలనా విధానం? ఏం లేదు, ఇక్కడ మొత్తం బేకార్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం బేకార్ వచ్చింది. దేని వల్ల అంటారు? తెలంగాణలో దేని వల్ల అంటారు? చెప్పండి, మీరు ఏం చేసి దేవరెడ్డి? ఉచిత బస్సు పెట్టాడు కదా, ఉచిత బస్సు పెట్టాడు. బస్ పెడితే ఏం ఫైదా? ఆటోలు చచ్చిపోతున్నారు, పబ్లిక్ అన్నం తింటా 5 రూపాయలు అన్నం పెట్టినాం. కేసీఆర్ అన్న పెట్టింది అన్నం, ఇది కేసీఆర్ అన్నం పెట్టింది, అది అలాగా. ఓకే, మరి ఈయన ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల మీ ఇంట్లో లేడీస్ ఉంటే ఉపయోగమే కదా. ఏంటి ఏం ఫైదా అయింది? 2000 ఇస్తానే ఎప్పుడు ఇచ్చిండు? డైలీ పోతారా? ఎప్పుడో ఒకసారి పోతారు. ఎప్పుడో ఒకసారి పోతారు లేడీస్. అలా లేడీస్ కి ఫ్రీ పెడితే అయిపోయినా? ఏదైనా కానీ పని చేస్తే మహిళలకు 2500 ఇస్తా అన్నాడు కదా, ఇస్తాడు, ఇచ్చిండా? ఇయ్యలే. మరి 10 నెలలు ఇప్పుడు ఎవరు లేడీస్ కి ఇచ్చినారా? ఎవరు జెంట్స్ కి ఇచ్చినారా? ఎవరు ముసలికి ఇచ్చినారా? ఎవరు పెద్దలకి ఇచ్చినారా? 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది అంటున్నారు. ఓకే, 500 గ్యాస్ అన్నారు, 950 తీసుకుంటున్నారు, మరి 450 ఆడేస్తున్నాడా? బెంగళూరు పోతే బస్సులు వస్తలేవు. పెన్షనర్స్ కి మరి 4000 పెన్షన్ అన్నారు కదా, అదన్నా వస్తుందా? అది మీరు రాలేదు, అది మీరు రాలేనా? ఇప్పుడు దాకా 10 నెలల మా ఇంట్లో 3 పెద్దలు ఉన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు కదా, అదేమైంది? అది బెన్నరాని బిల్లు వస్తుంది.
అది వీళ్ళు వస్తుంది. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటున్నాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? ఏమి ఇస్తలేవు, మొత్తం గలీజ్ అయిందా, ఏమి ఇస్తలేవు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎలా ఉంటుంది? చిన్న పిల్లలు అవుతాయి, చిన్న పిల్లలు అవుతాయి, 200 మైన ఇస్తాయి. కేసీఆర్ ఇస్తున్నా, రేవంత్ రెడ్డి ఇస్తున్నా, ఇయ్యలే. హాస్పిటల్స్ ఎలా ఉంటున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్? ఏమున్నాయి, ఏం లేవు. ఏం లేదు, మంచిగా అనిపించట్లేదు. ఓకే, చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు అడ్డే ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి హాస్పిటల్ కదా, అదే హాస్పిటల్ ఉన్నాయి, అదే మంచిగా ఉన్నాయి హాస్పిటల్. ఇప్పుడు మంచిగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మీరు వెళ్తున్నారా ఈ మధ్య కాలంలో? పోతున్నాము పోలీస్ హాస్పిటల్. ఇప్పుడు పిల్లలు ఉన్నాయి, ఇప్పుడు పోలీస్ హాస్పిటల్ పిల్లలు 3 ఉన్నాడా. ఓకే, మరి కేసీఆర్ పరిపాలనతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వంలో బాగుంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని బేకారైంది. ఎందుకను రోడ్ల మీద కష్టం చేసే వాళ్ళకి, బండి వాళ్ళకి పైసలు తీసేస్తున్నాం. మరి గరీబ్ వాళ్ళు ఎట్లా బతకాలి? ఒక మాట, ఇప్పుడు రోడ్ల మీద ఒక బండి పెట్టుకొని ఏదో వ్యాపారం చేసుకుంటాడు. పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి బండి తీసేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ బతకాలి? అంటే కేసీఆర్ ఉన్నప్పటికీ ఏం లేదు అప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు లేదు అప్పుడు. అప్పుడు ఎవరి తీయకుండే ఇప్పుడు దేవుడు వచ్చి వాళ్ళ మొత్తం తీపిస్తున్నారు. ఎందుకు? కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి? చాలా తేడా ఉంది. ఏం తేడా? వీడు రాక్షసుడు. ఒక మాట చెప్పాలా, కేసీఆర్ సారు రోడ్ల మీద గరీబ్ వాళ్ళకి బతుకోమని చెప్తుండే. ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? రోడ్ల మీద బండి ఉండకూడదు, రోడ్ల మీద బండి అమ్మకూడదు అంటే వాళ్ళు ఎక్కడే పోవాలి? ఇప్పటి వరకు అయితే ఎలా ఉంది పరిపాలనా విధానం? పవిత్రమైన మొత్తం బేకారు ఉంది. నమస్తే అన్న. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు? మాలిక్. మాలిక్, ఏం చేస్తుంటారు? ఆటో దొరుకుతున్నా సార్. నా కడుపులో మన్ను పోల్చిండు. అన్నం తింటున్నా. 5 రూపాయలు అన్నం ఎవరు పెట్టారు? అది మొత్తం కేసీఆర్ అన్న పెట్టిందే. కేసీఆర్ పెట్టిందే. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కేసీఆర్ పెట్టిన అన్నం తింటున్నారు. అరే ఆయన పెట్టించిపోయినా తీయలేకపోతుండే ఆయన, అందుకని చూస్తున్నావు కదా. మరి ఏంటి ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం? వరస్ట్ మరీ అంత వరస్ట్. అదేంటంటారు? అదేంటంటే హైదరాబాద్ లో పగ పట్టుకున్నాడు ఆయన. ఏదో అది హైడ్రా అని తీసుకొచ్చి చిన్న పిల్లల పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టేస్తుండు. మా బస్తీలో 115 ఇండ్లు కూలగొట్టిండు. మరి దానికి ఎవరు బాధ్యత? వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు అక్కడ పోతే వాళ్ళు కత్తులు తీస్తున్నారు, వాడు ఎక్కడో తీసుకుపోయి తీస్తున్నాడు. ఆడవాళ్ళు కత్తులు తీస్తున్నారు, రాడ్లు తీసుకొని వస్తున్నారు, కొడుతున్నారు. వాళ్ళు ఈ పోలీసులు వెళ్ళిపోయినాక వాళ్ళ గతి ఏంది? వాళ్ళు ఏం కావాలి చెప్పండి, మీరే చెప్పండి. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటండి ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశాడు? సార్, హైదరాబాద్ వాళ్ళకి ఏం చేస్తలేరు. గ్యాస్ 500 అన్నారు, గ్యాస్ 500 లేదు. 865 రూపాయలు కడుతున్నాం మేము. పైకి ఆడు తీసుకొచ్చడానికి 20 రూపాయలు ఇవ్వాలి. మొత్తం 880 రూపాయలు కడుతున్నాము. తర్వాత ఈ పింఛన్ ఇస్తా అన్నారు, పింఛన్ లేదు. ఇప్పటివరకు ఆ ఫైల్ ఓపెన్ కాలేదు. చెప్పండి, బస్సు ఫ్రీ చేశారంటే ఓకే చేశారు, అది వాళ్ళకు అవుతుందేమో. ఆటో వాళ్ళు ఎక్కడ పోవాలి? ఆటో వాళ్ళకి ఏం చేశారు? మేము ఆటో డ్రైవర్ని, మా కడుపులో మన్ను పడ్డది కదా. ఇప్పుడు మా పిల్లల్ని ఎట్లా చదవాలి మేము? ఈ ఓలా ఊబర్ అంటే మాకు రాదు. ఓలా ఊబర్ అనే బంద్ చేయాలి కదా. ఆ రెవెన్యూ కావాలి, ఈ రెవెన్యూ కావాలి, మందు రెవెన్యూ కావాలి, అన్ని రెవెన్యూలే కావాలా? ట్యాక్స్ అక్కడ ఇక్కడ మొత్తం ఆంధ్ర కంపెనీలో ట్యాక్స్లు అన్నీ తీసుకున్నారు. మరి హైదరాబాద్ సతాయిస్తున్నారు ఎందుకు చెప్పండి? రాలేదు సీట్లు అంటే రాలేదు, ఇక్కడ రాలేదు. ఏదో వాళ్ళు మంచి పని చేశారని మా పెన్షన్లు ఇచ్చారు, మా బిడ్డల పెళ్లిళ్ళకి పైసలు ఇచ్చారు, అన్నీ చేశారు, మంచిగా చేశారు కాబట్టి మేము వేసాము. మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ వేస్తారని మళ్ళీ ఇస్తారని మేము వాళ్ళకే వేసాం. మరి మీరు అట్లా చేస్తే కదా మీకు ఇచ్చేది. మాకు ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు చెప్పండి? మీరు చెప్పరు కదా. రేవంత్ రెడ్డి అయితే మీ పొట్ట కొడుతున్నారు అంటారా? అంతే కదా. మరి ఈ 5 రూపాయల అన్నం ఎప్పుడు తినలేదు. ఆటోడు 5 రూపాయల అన్నం ఎప్పుడు తినలేదు. హోటల్లో కూర్చొని 30-40 రూపాయలు ఇచ్చి మంచిగా మిల్స్ తినేవాడు. ఇప్పుడు చూడండి ఎట్లా తింటున్నాం. 5 రూపాయల అన్నం మీ చేతి ముంగట్నే ఉంది కదా.
తినుకుంటూ కూడా చెప్తున్నారు కదా మీకు, అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్, కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉండే. రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఇంకా సూపర్ ఉండే. కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెసే కదా, ఆయన ఉన్నప్పుడు ఇంకా సూపర్ ఉండే. పాపం ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చాడు, ఈయన ఏం తెచ్చాడండి? అసలు ఏం చేశాడు ఈయన? హైడ్రా తెచ్చాడు కదా. హైడ్రా తెచ్చి మమ్మల్ని పేదవాళ్ళకి, పెద్దవాళ్ళ దగ్గర పోతుండా? పెద్దవాళ్ళ దగ్గర పోతుండా అండి? అన్ని చెరువుల లెక్క ప్లాటింగ్ చేశారు కదా, అక్కడ పోయి అడగండి. దమ్ము ఉంటే అక్కడ పోయి అడగాలి. పేదవాళ్ళ మా బస్తీలో 115 ఇళ్ళు కూడగొట్టారండి. పాపం వాళ్ళు ఎక్కడ పోవాలి? రిక్షా ఎక్కడోళ్ళు, బండ్లు, పళ్ళ షాపులలో పనిచేసేటోళ్ళు వాళ్ళు అందరూ, వాళ్ళు ఎక్కడ పోవాలండి? అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటారు? ఆయన దేవుడు, ఈయన రాక్షసుడు, అదే తేడా, ఇంకేం చెప్పలేను ఇక. సార్ మీ పేరు సార్? నా పేరు కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్ అండి. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూలింగ్ మొదలయ్యి ఒక 10 నెలల కాలం అయితే గడిచింది కదా సార్, ఈ 10 నెలల కాలం వ్యవధిలో ఎలా కొనసాగుతుంది పరిపాలనా విధానం? ఇప్పటికైతే ఇచ్చిన హామీలు అయితే ఎంతవరకు నెరవేరలేదు. చెప్తుండే ఒక బస్సు తప్ప మిగతా అయితే ఏం లేవు. రైతు రుణమాఫీ జరిగింది కానీ కొంతమంది జరిగింది, కొంతమంది జరగలేదు. అంటే నేనైతే రైతుని కదా, నాకు తెలియదు. అది రైతు రుణమాఫీ. డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇందిరా మిల్లు అన్నాడు, ఇంతవరకు ఏం లేదు, దానికి అది లేదు. రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అన్నాడు, అది ఇంతవరకు జరగలేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇంతవరకు ఇచ్చిన హామీలలో ఏది లేదు. దళిత బంధు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నా అంటే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. మహిళలకు 2500 అన్నాడు, ఏదీ లేదు ఇంతవరకు. ఇప్పటివరకు అయితే 10 నెలల కాలంలో ఒక ఫ్రీ బస్ ఒక్కటే నాకు తెలిసినంత వరకు జరుగుతుంది. ఈ ఫ్రీ బస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? అసలు ఉపయోగం ఉందనుకుంటున్నారా? ఉపయోగం ఉంది. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఎందుకు లేదు? ఇప్పుడు ఊరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఊర్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ నుంచి. వాళ్ళు 400 రూపాయలు పెట్టి, ఇద్దరు ఫ్యామిలీతో పోవాలంటే, ఇద్దరు పిల్లలు, భర్త భార్య, ఒక్కొక్కళ్ళకి 400 ఉంటుంది. ఇక్కడ నుంచి ఖమ్మం కానీ కోదడ కానీ ఇట్లా దూర ప్రాంతాలకు పోయేవాళ్ళు. అంటే ఇద్దరు తల్లి కూతురికి 800 తగ్గినట్టే కదా, మళ్ళీ రిటర్న్ 800, 1600 తగ్గినట్టే కదా. అంటే మినిమం ఒక 2000 రూపాయలు ఊరి వేస్తే అవి ఖర్చులు మిగిలినట్టే కదా సామాన్యులకి. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కొంతమంది క్రియేట్ చేస్తున్నారు కానీ వచ్చే ఫ్రీ బస్ వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే బస్సులు పెంచితే బాగుంటుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏం మారింది 10 నెలల కాలం వ్యవధిలో? నేను వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటి తెలంగాణ? అయితే ఏం లేదు, మార్పు అయితే ఏం లేదు. ఎప్పుడు అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. మార్పు అయితే ఏం లేదు. కాకపోతే ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరలేదు. కేసీఆర్ కి ఈయనకి డిఫరెన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఇచ్చిన హామీలలో కొన్నైనా నెరవేర్చగలిగిండు, పేదలకు కొంత చేయగలిగిండు. కానీ ఈయన వచ్చిన 10 నెలల్లో అయితే పేదలకు ఏమి మేలు జరిగిందని అయితే నాకైతే తెలియదండి. ఏం జరగలేదు, అసలు లేదు, జరగలేదు. ఈ హైడ్రా గురించి మీరు ఏమనుకుంటున్నారు ఓవరాల్ గా? హైడ్రా మంచి పని. హైడ్రా వల్ల చాలా మంది కబ్జాలు చేశారు, అది చేస్తున్నారు. కానీ వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఇప్పుడు నాగార్జున గారి కన్వెన్షన్ కానీ ఇట్లాంటి తీసేశారు కదా హైడ్రాలో. ఆ చెరువులకి కట్టింది కదా, ముందు దాన్ని సుందరీకరణ చేసి మిగతా వాటి కాడికి వస్తే ఓహో బాగున్నది అనేది ఉంటుంది. వాడు పోలగొట్టి అక్కడే వదిలిపెట్టి మళ్ళీ పోయి వాడు పూడ్చుకుంటాడు, గుర్తులేదు. దీనివల్ల ఫాయిదా లేదు కదా, డబ్బు ఖర్చే. కానీ దాన్ని సుందరీకరణ చేయి, ఒక పక్క నుంచి కూల్చుకొని వచ్చి దాన్ని సుందరీకరణ చేస్తే పేదోళ్ళకి ముందు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి. ఎక్కడికన్నా పోవడానికి చూపించి వాళ్ళు ఇల్లు కోలుగొట్టండి, ముందుగా నోటీసులు ఇచ్చి. అట్ట లేకపోకుండా డైరెక్ట్గా వచ్చి హైడ్రా వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి కోలుగొట్టడం ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పటి వరకు అయితే ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఒక మాట. హైడ్రా పని అయితే బాగానే ఉంది, కానీ ఇంకా చేయాల్సింది ముందు పేదోళ్ళ కాడికి, అంటే పెద్దోళ్ళకి కొట్టమ్మని, తర్వాత పేదోళ్ళ కాడికి వస్తే బాగుంటది. ఏం చేస్తుంటారు? అమ్మాయి పని చేస్తుంటారు. ఓకే, మరి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఎలా గడుస్తుంది? ఎలా గడుస్తుంది అని అనుకున్న పనులు ఏం చేయలే. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఆయన పోయినా ఇప్పుడు బాధలు వచ్చినాయి. మాకు బాధలు వచ్చినాయి. ఏం బాధలు వచ్చినాయి అంటావు? ఏం బాధలు అంటే రుణమాఫీ చేస్తా అన్నాడు, కరెంట్ బిల్లులు మాఫీ అన్నాడు, ఏమి కాలే. 2 లక్షల రుణమాఫీ జరిగిందంటున్నారు కదా చాలా మంది. 2 లక్షల వరకు అయిపోయింది, మళ్ళీ లోన్లు కూడా ఇస్తున్నాడు. కానీ రైతుకు పైసలు పడలే. పైసలు పడలే. 6 నెలలకు ఒకసారి వేస్తుండే రైతు బంధు. అవును, అవి పడలే. కరెంట్ బిల్లు మాఫీ అన్నాడు, అవి కాలే. ఏది మన గ్యాస్ సిలిండర్లను అవి రాలే. 6 గ్యారెంటీల్లో ఎన్ని గ్యారెంటీలు అమలు చేయగలిగారు? ఆయన అన్నీ 2 చేసాడు. ఏమేం చేశాడు? అవి కూడా ఒకటి రుణమాఫీ చేసాడు, ఇంకోటి ఏది ఇచ్చాడు, బాగా ఏదో చేసాడు. ఒక్కొక్కటి 2 పనులు చేశాడు, 4 చెప్పి 2 చేసాడు. కాలే. మరి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటనుకుంటా? ఒకటి ఫ్రీ బస్ పెట్టింది, ఒకటి 2 వేసాడు. భారత్
ఫ్రీ బస్ ఒకటి రుణమాపడి 2 చేసిండు అంతే. మరి ఫ్రీ ఏం ఫాయిదా లేదు ఆ, ఫ్రీ బస్సులా. ఆ, మొత్తం జనాభాకే పెట్టండి, లేడీస్ కానీ మగవాళ్ళకి ఏం లేదు. ఆ, ఇప్పుడు ఒక దెబ్బ కొట్టినా ఆడోళ్ళు ఎక్కి వెళ్తుంటారు ఆ. తనియారింటికి. మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగమే కదా. ఉపయోగం ఏముంది, దినం దాని తిరిగేది ఉంది, మనకేమైనా ఉపయోగపడికే. ఆ, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, సీట్ల మీద మొగోళ్ళు లేపుతారు, కూర్చుంటారు. ఆ. పైసలు ఇచ్చిన వాడు నిలబడాలి, పైసలు లేని వాడు సీట్ల మీద కూర్చోవాలి. అది అప్పటికి ఇప్పటికి ఏం మారింది? రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ కేసీఆర్ గారు ఉన్నప్పటికీ. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు భూములకు రేట్లు తగ్గినాయి, ఆ, ఫ్లాట్ల రేట్లు లేవు, ఆ. ఏది లేదు. ఇప్పుడు ఉండే డిమాండ్ అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందంటారా? అప్పుడే బాగుండే, ఇప్పుడు ఏం లేదు. అంతా ఇప్పుడు కూలగొడుతోడు కదా అన్ని. ఆ. ఆ. నమస్తే అండి, చెప్పండి సార్. మీ పేరు? నా పేరు శివలాల్ యాదవ్. ఏం చేస్తుంటారు మీ ఇద్దరు కలిసి? నేను గుర్రాలు నడుపుతా ఉంటా, గుర్రాలు నడుపుతూ ఉంటారు. రేస్ కోర్స్ లో గుర్రాలు నడుపుతా. ఓకే. అది రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం పూర్తయింది కదా, ఎలా అనిపిస్తుంది పరిపాలనా విధానం? పరిపాలన కొద్దిగా బాగానే ఉంది కానీ వాళ్ళంతా ఇరికిచ్చేసారు కదా, డబ్బు బయట నుంచి తెచ్చి ఆ, ఆ మిత్తిలే కట్టలేకపోతున్నాడు. ఆ. ఏం చేస్తావు? అంటే ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు పరిపాలన? ఆ ఊరుకు పరిపాలన అంటే ప్రిపేర్ కావాలి కదా. ఆ, ఆయన కూడా కష్టం నుంచి మీదకి వస్తా ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేసి గవర్నమెంట్ ని మళ్ళా రీరన్ లో డెవలప్ చేస్తాడేమో అని నా అనుమానం. ఇంకా అది కూడా ఎన్నేళ్ల తర్వాత, 2-3 ఏళ్ల తర్వాత డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆయనలో. అంటే కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ ఏం మార్పు వచ్చింది తెలంగాణలో? మార్పు అనేది ఏముండదు. వీళ్ళంతా దొంగలిళ్ళు. ఎక్కడ ఏం చేయాలో ఆ పద్ధతిలో చేస్తూ ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాజకీయమే ఒక బోగస్ నాటకం రాజకీయం ఇది. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఈయన వచ్చిన తర్వాత బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు డెవలప్ చేసిండండి, చేయలేదని కాదు. పాపం ఆయన అప్పో తప్పో గిప్పో చేసుకొని కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకున్నాడు, ఎన్ని 100 కోట్లు తీసుకున్నాడు. దాని తర్వాత రీరన్ లో ప్రిపేర్ అవుతుండొచ్చు. చిన్న మిస్టేక్ చేసిండు, అసలు అదే గవర్నమెంట్ గెలిచేది. ఏం చేసిండు? ఓవర్ థింకింగ్ పోయిండు. స్టార్ట్ టు ఫినిష్ గుర్రాలు పోయేటట్టు పోతా ఉంటే ఏడకెళ్ళి వస్తుంది, అట్లా పోయిండు. రీరన్ లో గుంతలో పడిండు అట్లా. మరి ఇప్పుడు ఈయన 6 గ్యారెంటీలు అని చెప్పాడు కదా, 6 గ్యారెంటీలు అని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి, ఎన్ని గ్యారెంటీలు అమలు చేయగలిగారు? ఎన్ని గ్యారంటీలా? బస్ ఒకటి ఫ్రీ పెట్టిండు ఆడోళ్ళకి, అంతే. ఏం చేయలేం కానీ. ఈ ఫ్రీ బస్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ఫ్రీ బస్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ గురించి ఏదో చేసిండు. ఫ్రీ బస్ గురించి చేసిండు. సిలిండర్ ఏది? 2 తులాల బంగారం ఏది? నేను చెప్తే 5 తులాల బంగారం, 1000 తులాల బంగారం ఇస్తా అని. షార్ట్ నెక్ లో కొట్టిండా లేదా? షార్ట్ హెడ్ లో కొట్టిండు కదా, కొట్టిండా? చెప్పిండు ఇండియన్ గ్యాస్ 500. ఇప్పుడైతే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడంటే టైటే.